కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు మార్కెట్లో రోజు రోజుకు ధరలు పెరుగుతుండటంతో ఆకాశమే హద్దుగా బంగారం ధర పెరుగుతున్నట్లుగా ఉందని వినియోగదారులు అంటున్నారు. వినియోగదారులు కొనలేక బెంబేలు ఎత్తుతున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని తెలుస్తుంది. వినియోగదారులు నెలకు 8 కిలోలు కొనేవారు ఇప్పుడు 2-3 కిలోలే కొంటున్నటువంటి పరిస్థితులు మార్కెట్లో కనిపిస్తున్నాయి. సుమారు అన్ని కుటుంబాలు ప్రతిరోజు కందిపప్పు వండుకొని తినని రోజే ఉండదని తెలుస్తుంది. అన్ని వండి చూడు, నన్ను వండి చూడు అంటున్న కందిపప్పు అనే నానుడి ఇప్పటికీ ఉంది. చిన్నపిల్లలను, పెద్దవారిని ఇష్టపడేది పప్పు. పప్పు లేని కూరలు ఇష్టపడరు. సాంబారు, గట్టిపప్పు, ఫైర్ పప్పు రెస్టారెంట్లలో, హోటల్లో, ధాబాల్లో, టిఫిన్ సెంటర్లలో పప్పు వండక ఉండలేరు. ప్రతిరోజు, ప్రతి సంవత్సరం ఏదో ఓ కారణం వల్ల కందిపప్పు ధరలు మార్కెట్లో పెరుగుతున్న విషయాన్ని వినియోగదారులు గమనిస్తున్నారు. ప్రభుత్వాలు కందిపప్పు పెరుగుతున్న విషయమై ధరలకు కారణం ఏందో తెలుసుకోవాలని, ప్రజలకు ధరల భారం నెత్తిమీద పడి చాలా ఇబ్బందుల పాలవుతున్నారని పలువురు గృహిణులు కోరుతున్నారు. వ్యాపారస్తులు దిగుబడి తగ్గడంతో కందిపప్పు షార్టేజీ ఉందని, అందుకే ధరలు పెరిగినాయని స్పష్టం చేస్తున్న పరిస్థితి మార్కెట్లో కనిపిస్తుంది. ఎలక్షన్ల ముందు రాజకీయ నాయకుల పార్టీలకు వ్యాపారస్తులు డొనేషన్లు ఇస్తారు, అందుకే ధరలు పెరుగుతున్నాయనే తీవ్రమైన విమర్శలు ఇప్పటికీ ప్రజల్లో ఉండేవి. అది నిజమో కాదో తెలియదు, కానీ కందిపప్పు మార్కెట్లో షార్టేజీ వల్ల ధరలు పెరిగాయని తెలుస్తుంది. కిలో కందిపప్పు 180 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పలుకుతున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్లోని మార్కెట్లో కందిపప్పు ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉన్నది. అదే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల నుంచి దిగుబడి తగ్గిందని, ఆ దిగుబడి పెరిగితే ధరలు తగ్గిపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ ఒక్కసారి ధరలు పెరిగితే తగ్గుతాయా అని ప్రశ్నిస్తున్న ప్రజలు. ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి, ఎన్నికలలో పథకాలు అంటున్నాయి, కానీ నిత్యావసర ధరలు, కూరగాయల ధరలు పెరిగిపోయి కుటుంబ భారం, కుటుంబానికి అవసరమయ్యే నెలవారీ ఖర్చులు పెద్దగా గుదిబండగా తయారని అంటున్నారు.